హాయ్ యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీ షేర్. ఈరోజు టాపిక్ వచ్చి నేను డ్రెస్ కటింగ్ చెప్తున్నాను. చాలా సింపుల్గా. ఫస్ట్ మనకు తెలియవలసింది డ్రెస్ టాప్కి క్లాత్ ఎంత కావాలని, లైనింగ్ క్లాత్ ఎంత కావాలనేది ఇప్పుడు చూద్దాం. స్మాల్ సైజులో ఉన్న వాళ్ళకైతే 2 మీటర్స్ సరిపోతుంది. మీడియం సైజ్ వాళ్ళకైతే 2.5 మీటర్స్ సరిపోతుంది. కొంచెం లాంగ్ పొడవుగా ఉన్న వాళ్ళకైతే 3 మీటర్స్ కావాలి. ఇలాగా స్మాల్కి, మీడియంకి, లార్జ్కి ఇలాగా మనకి ఇన్ని మీటర్స్ కావాలి. దీని తర్వాత డ్రెస్ టాప్ని మనం కటింగ్ చేయాలంటే త్రీ మెయిన్ మెజర్మెంట్స్ అనేవి మనకి కావాలి. అది ఫస్ట్ వచ్చి చెస్ట్, నడుము, సీట్ అండ్ ఫుల్ లెంత్. అంటే షోల్డర్ నుంచి మోకాల వరకు కావాలంటే అక్కడ వరకు, లేదా మోకాల కింద వరకు అంటే కావాలంటే కనుక మోకాల కింద వరకు, చెస్ట్ షోల్డర్ నుంచి కింద వరకు మెజర్ చేసి వేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్గా ఇలా వేశాను. చెస్ట్ 20, నడుము వచ్చి 17, సీట్ వచ్చి 19, ఫుల్ లెంత్ వచ్చి 40. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది. ఇప్పుడు మనం ఈ మెజర్మెంట్స్తోనే నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకి క్లాత్ ఉంటుంది కదా, నేను ఇప్పుడు న్యూస్ పేపర్ తీసుకొచ్చాను. ఇదే మన ఫుల్ లెంత్ ఆఫ్ లైనింగ్ క్లాత్ అనుకుందాం. 2 మీటర్స్ ఆఫ్ లైనింగ్ క్లాత్ అనుకుంటే దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మనకి ఇలాగ ఉంది కదా లైనింగ్, దీన్ని ఏం చేయాలంటే డబుల్ ఫోల్డ్ చేయాలి. ఇలా సగానికి డబుల్ ఫోల్డ్ చేసి ఇలాగ సగానికి డబుల్ ఫోల్డ్ చేయాలి. 2 మీటర్స్ అనేది మనకి ఉంటుంది కదా పొడవుగా, జస్ట్ అలాగ మొత్తం అంతా తీసేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కట్స్ ఇటు వచ్చినాయి, ఫోల్డింగ్ ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని ఇలాగా ఇంకో ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ చేయాలి. చూడండి, ఇంకోసారి చూపిస్తాను. ఇలా మనం ఫోల్డ్ చేసినట్టయితే ఇటువైపు మనకి ఆపోజిట్ సైడ్ 4 వస్తాయి. ఇలాగా ఇది బ్యాక్ సైడ్కి, ఇది ఫ్రంట్ సైడ్కి. ఇలా ఫోల్డ్ చేశాక మనం ఇక్కడ ఖర్చుకి 6 ఇంచు, నేను అంచనాగా మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. 6 ఇంచు కటింగ్ ఖర్చుకి స్టిచ్చింగ్కి వేస్తాం కదా దానికి. తర్వాత చంక డౌన్ 5 ఇంచులు, నడుము దగ్గరికి 13 ఇంచులు, కట్స్ దగ్గరికి 19 ఇంచులు, చంక డౌన్ 5 ఇంచులు, నడుముకి డౌన్కి, నడుము దగ్గరికి 13 ఇంచులు, కట్స్ దగ్గరికి 19 ఇంచులు, కట్స్ దగ్గరికి 19 ఇంచులు. ఇక్కడికి మనకి ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడికి మనం 40 అనుకున్నాం. అంటే ఈ 6 ఇంచు వదిలేసి ఇక్కడికి 40 ఇంచులు.
ఈ 40 ఇంచులు అండ్ ఇలాగే ఇక్కడ మనకి ఇంకా మళ్ళీ స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి ఒక అరించు ఒక అరించు ఉంచుకుంటే సరిపోతుంది. వీటిని మనం లైన్స్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్స్ గీసేసుకోవాలి. లైన్స్ గీసుకున్న తర్వాత మేడం మనం చంక డౌన్ వచ్చి మనం ఎంత పెట్టుకున్నాం, 5 ఇంచులు పెట్టుకున్నాం కాబట్టి ఇది 2.5 అంటే నెక్ విత్ అన్నమాట. ఫ్రంట్ బ్యాక్ నెక్ విత్. ఇది నెక్ విత్. ఇది మనం ఒక 2.5 ఇంచ్. ఇది షోల్డర్. ఈ షోల్డర్ మనకి భుజం మీద నిలబడడానికి 3 ఇంచెస్ దాకా మనం పెట్టుకుంటాం. కొంతమంది చిన్నగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది పెద్దగా ఉంటే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకి కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు అనుకుంటే 3 ఇంచెస్, మాకు కొంచెం చిన్నగా కావాలి షోల్డర్ దగ్గర అనుకుంటే కదా 2.5 ఇంచెస్ డ్రా చేసుకొని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి చంక డౌన్కి ఇలాగా కింద వరకు ఒక లైన్ గీసుకున్న తర్వాత అలాగే నెక్ విత్ దగ్గర కూడా ఒక లైన్ గీసుకొని నెక్ విత్ షోల్డర్ రెండు కూడా ఇలా డ్రా చేసుకున్నాక చంక డౌన్ దగ్గర మనం చంక డౌన్కి ఒక గీత గీసాం కదా, అక్కడ చెస్ట్ మనకి ఇక్కడ ఎంత 20 అంటే దాంట్లో సగం అంటే మనకి 10 వస్తుంది. ఆ 10కి ఇక్కడ డ్రా చేయాలి. ఆ 10కి ఒక 1/2 ఇంచు కలుపుకొని 10.5 అంటే కొంచెం టైట్ ఫిట్గా కాకుండా కొంచెం మనకి ఫ్రీగా ఉండాలి కాబట్టి 10.5 మన అసలు కొలత 10. ఆ 10కి ఒక 1/2 ఇంచు కలుపుకొని 10.5కి డ్రా చేయాలి. 10.5కి డ్రా చేసి ఖర్చుకి 1.5 ఇంచ్. 1.5 ఇంచ్ కన్నా ఇంకా మనం ఎక్కువ పెట్టినా కూడా స్ట్రక్చర్ అనేది బాగుండదు. సో అందుకని 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ మాత్రమే మనం పెట్టుకోవాలి ఖర్చుకి. తర్వాత నడుము ఎంత ఇక్కడ మనకి 17లో సగం 8.5. 8.5కి 6 ఇంచు కలుపుకొని 9.5కి డ్రా చేయాలి. 9.5కి డ్రా చేసాం కదా. అలాగే ఖర్చుకి 1.5 ఇంచ్. తర్వాత కట్స్ దగ్గర వచ్చి హిప్ మనకి సీటు దగ్గర మెజర్మెంట్ అంతా 19 సగం 19లో సగం 9.5కి డ్రా చేసి 9.5కి ఒక 1/2 ఇంచు కలుపుకొని 10కి డ్రా చేసి మనం ఇక్కడ 1.5 ఇంచ్ అనేది పెట్టనవసరం లేదు. ఇప్పుడు చాలామంది ఇక్కడ కట్స్ దగ్గర మనకి లావుగా ఇష్టపడట్లేదు. సో లావుగా ఇష్టపడే వాళ్ళైతే 1.5 ఇంచ్ పెట్టుకోండి. లేదు మాకు అంత వద్దు అనుకుంటే కనుక
ఒక ముప్పావు ఇంచు పెట్టుకోండి, సరిపోతుంది. మీకు ఇక్కడ అర్థం కాకపోతే కనుక ఇక్కడ చూడండి, అర్థమవుతుంది. షోల్డర్ నుంచి నెక్ డౌన్ 5 ఇంచులు, నడుముకి 13 ఇంచులు. అంటే టేపుతో మనం క్లాత్ మీద నేను క్లాత్ మీద చూపిస్తాను ఎలా కటింగ్ చేయాలా, ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను మీకు అర్థం కావడం కోసం. ఇక్కడ నుండి షోల్డర్ నుంచి ఇక్కడికి చంక డౌన్ 5 ఇంచులు, షోల్డర్ నుంచి నెక్ నడుము దగ్గరికి 13 ఇంచులు, షోల్డర్ నుంచి కట్స్కి 19 ఇంచులు డ్రా చేసుకొని, అలాగే నెక్ విడ్త్ వచ్చి 2.5. ఇది మనం 5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇది కూడా మనం 5 ఇంచెస్ తీసుకున్నాం. 5 ఇంచెస్కి ఒక అర ఇంచు, 5.5 ఇంచ్ తీసుకుంటున్నాం. 2.5 ఇంచ్ నెక్ విడ్త్, షోల్డర్ వచ్చి 3 ఇంచులు. ఇక్కడ మనం అర ఇంచు ఖర్చుకు అనేది డ్రా చేసాం. తర్వాత ఇది చెప్పాను కదా మీకు, ఇది ఖర్చు. మనం 1 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ దాకా మనం డ్రా చేసుకోవచ్చు. 2 ఇంచెస్ దాకా అంటే చాలా స్ట్రక్చర్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండదు. సో 1.5 ఇంచ్ ఆర్ 1 ఇంచ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది అయిపోయాక మనం ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి ఇలాగా ఇక్కడ కట్స్ మనం పెట్టాం కదా, చెస్ట్ లూజ్ వచ్చి మనకి ఇక్కడ మనం 10.5 పెట్టుకున్నాం. ఈ చెస్ట్ లూజ్కి ఈ షోల్డర్ నుంచి ఇక్కడికి మనం ఇలా రౌండ్గా డ్రా చేయాలి. ఇలాగ రౌండ్గా డ్రా చేయాలి. ఇది మనకి బ్యాక్ సైడ్కి. ఫ్రంట్కి అయితే మనం లోతు తీయాలి కాబట్టి లోతుని ఇలాగ ఒక అర ఇంచు లోపలికి తీయాలి. ఒక అర ఇంచు లోపల నుంచి తీసుకోవాలి. ఇది మనకి అర ఇంచు లోపల తీసుకున్న దాన్ని ఫ్రంట్కి, అర ఇంచు బయటికి ఉన్నదాన్ని బ్యాక్ సైడ్కి యూజ్ చేయాలన్నమాట కటింగ్లో. ఇప్పుడు వీటిని అన్నిటిని మనం కలపాలి. ఇక్కడ ఇలా ఎప్పుడు స్ట్రైట్గా దించకూడదు. స్ట్రైట్గా దించామంటే మనకి కట్స్ కింద నుంచి అది చాలా చిన్నగా ఉండి మనకి సెంటర్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అలా చేయకుండా కొంచెం ఇలా కాకుండా కొంచెం క్రాస్ తీసుకోవాలి. క్రాస్ తీసుకుని దీన్ని కూడా సేమ్ ఖర్చుది కూడా క్రాస్గా తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి అంతే. ఇప్పుడు దీన్ని మనం కటింగ్ చేసుకుందాం. ఇది మనం ఏమనుకున్నాం, ఫ్రంట్ పార్ట్ కదా, ఇదే ఫ్రంట్ కదా, ఇది బ్యాక్. ఈ బ్యాక్ని మనం ఇలా తీసేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ని లోతు తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ కట్స్ దగ్గర హిప్ ఇక్కడ ఒక నాట్, నడుము దగ్గర
ఒక నాటు అంచనాకి మనకి. అలాగే చెస్ట్ లూజ్ దగ్గర ఒక నాటు పెట్టుకోవాలి. ఇలాగ అయిపోయాక నెక్ మనకి ఎంత డీప్ కావాలో చూసుకుని అక్కడికి కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోల్డింగ్ చేసి ఉంటుంది కదా, మనం ఇంకా దీన్ని ఓపెన్ చేసేసుకోవచ్చు. కటింగ్ చేసేసుకొని ఓపెన్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ దానికి, బ్యాక్ దానికి. డ్రెస్ అనేది మనం ఇలాగ డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను క్లాత్ మీద ఎలాగ కటింగ్ చేయాలో, ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. వీటిలో మీకు అంటే అందరికీ ఒకేలాంటి మెజర్మెంట్స్ అనేవి ఉండవు కదా. ఒక్కొక్కరు బక్కగా ఉంటారు, ఒకరు లావుగా ఉంటారు. వాళ్ళని బట్టి కూడా మనం తీసుకోవాలి. కాబట్టి వాళ్ళకి ఎలా తీసుకోవాలంటే, ఒకవేళ బక్కగా ఉన్న వాళ్ళకైతే చంక డౌను 5.5 ఇంచులు తీసుకుంటాం. అంటే ఇది నార్మల్ మనుషులు, అంటే కొంచెం నార్మల్గా బక్కగా ఉన్న వాళ్ళకి 5.5 ఇంచులు సరిపోతుంది. కొంచెం అలా కాకుండా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 6 అంటే ఇంకొంచెం కింద దించుకోవచ్చు అన్నమాట. మనం 6.5 దించి చంకని డ్రా చేసుకోవాలి. నడుము దగ్గర అయితే అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి పొట్ట ఉంటుంది, కొంతమందికి పొట్ట ఉండదు. సో పొట్ట లేని వరకు అయితే ఈ మెజర్మెంట్ అయితే సరిపోతుంది. ఇలాగా ఇది కొంచెం పొట్ట ఉన్నట్లయితే మన నడుము సైజు కొంచెం చూసుకుని పెట్టి, అది పొట్ట ఉన్నట్లయితే కొంచెం ఇంచుమించు చెస్ట్ లూజ్ నడుము లూజ్ అనేది ఒకేలాగా లెవెల్లో ఇలాగ వచ్చేస్తుంది. అంటే అంత మనకి షేప్ ఉన్నట్టు కనిపించదు. ఇలాగ మనకి షేప్ వచ్చింది, అది షేప్ ఉన్నట్టు కనిపించదు. కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకి అది స్ట్రైట్గా దిగిపోయినట్టు కనిపిస్తుంది. షేప్ రాలేదు కదా, మనం కరెక్ట్గా కట్ చేసాం లేదా అని అనుకుంటారు. సో అలా అనుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకొకటి ఏంటంటే కట్స్ ఏంటంటే, ఇక్కడికి నార్మల్గా ఉన్న వాళ్ళకైతే మనం 90 ఇంచెస్ పెట్టాము. కొంచెం పొడవుగా ఉన్నాయి. కట్స్ ఏంటంటే లావు కాదు కానీ హైట్ని బట్టి ఉంటుంది. కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకైతే 19 ఇంచెస్ సరిపోతుంది. కొంచెం మీడియంలో ఉన్న వాళ్ళకి 20. అంటే ఇలాగా కట్స్ అంటే ఇటు కదా, షోల్డర్ నుంచి ఇక్కడికి కటింగ్స్కి 19 నార్మల్గా ఉన్న వాళ్ళకి. కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి 21 పెట్టుకోవచ్చు. హైట్ ఉన్న వాళ్ళకి ఈ కట్స్ అనేవి. అలాగే నడుము లావు పొట్ట ఉంటే కనుక పెంచుకోవాలని చెప్పాం కదా. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి మనం 13 పెట్టాం. కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి కూడా అదే ఈ అంటే చెస్ట్ కూడా కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి కొంచెం సెట్ అయ్యేలా ఉండాలంటే 12, 12.5, 13 ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకి సూటబుల్ అవుతుంది. అంతే. ఇప్పుడు మనం క్లాత్ మీద ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా డ్రా చేసుకోవాలి అనేది నేను క్లాత్ మీద చూపిస్తాను. చూసారు కదా, మనం బయట తీసుకున్నట్లయితే 2 మీటర్స్కి మనకి ఇలా ఇస్తారు. 2 మీటర్స్కి మనకి ఇవ్వడమే ఇలాగ 2 మీటర్స్ ఇలాగ ఇచ్చేస్తారు. ఒక్కోసారి మనకి ఇలాగ ఇండివిజువల్గా కూడా ఉంటుంది. ఇలాగా ఫోల్డింగ్ చేసి ఉండకుండా ఇలా నార్మల్గా కూడా ఉంటుంది. నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే, మీకు ఇందాక పేపర్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపించాను కదా, అలాగ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని
దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసి ఇలా పరుచుకోవాలి. ఏంటంటే ఇలాగ ఎలా ఫోల్డ్ చేసుకోవాలంటే నేను పేపర్తో చూపించాను కదా, సేమ్ అలాగే ఇలాగ నాలుగు ఫోల్డింగ్స్ మనకు ఆపోజిట్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఉన్నది మన వైపు పెట్టుకోవాలి. ఇది లైనింగ్ కాబట్టి 40, ఇది ఫుల్ డ్రెస్ వచ్చి 44 ఉండాలన్నారు. ఫుల్ వచ్చి 44. ఇది ఎంత ఉందో చూసారా, 39 ఉంది. 39 ఇంచెస్ మనకి సరిపోతుంది. అంటే లైనింగే కాబట్టి 39 ఇంచెస్ మనకి సరిపోతుంది. ఇంకొక 4 ఇంచెస్, ఇంకా 5 ఇంచెస్కి మనకి పైన టాప్ ఉంటుంది కాబట్టి కవర్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఫుల్గా పెట్టుకోం కదా. మనకి ఇది సరిపోతుంది. దగ్గరగా ఇది 40 ఇంచెస్ వరకు ఉంది. ఇంకా 4 ఇంచెస్కి ఇక్కడ టాప్ అనేది ఇక్కడికి వస్తుంది. చూసారంటే 4 ఇంచ్ ఇక్కడ 40 వరకు వచ్చింది. నాకు ఒక ½ ఇంచ్ తక్కువ 4 ఇంచెస్ వరకు 40 వరకు వచ్చింది. అలాగే ఇది ఇక్కడ 4 ఇంచెస్ వచ్చి మనకి టాప్ వస్తుంది. అంటే ఇది లైనింగ్ కాబట్టి మనకి ఇక్కడ వరకు సరిపోతుంది. దానిపైన టాప్కి ఇలా వస్తుంది. సో మనకి ఇది 2 మీటర్స్, ఇది 2 మీటర్స్ తీసుకున్నాను. 2 మీటర్స్ ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా సరిపోయినట్టయితే. ఇది చెస్ట్ వచ్చి 37 ఉంది కదా. సో వీళ్ళకి ఏంటంటే 2.5 మీటర్ అనేది పడుతుంది. ఎందుకంటే హ్యాండ్స్ ఓన్లీ ఇది మనకి మధ్యలో టాప్ ఒకటి కటింగ్ చేయడానికి సరిపోతుంది. మళ్ళీ హ్యాండ్ అనేది మనకి సరిపోదు కాబట్టి హ్యాండ్ కూడా కావాలి కాబట్టి ఒక 6 మీటర్ అనేది మనకి ఎక్స్ట్రా ఉండాలి. సో తీసుకోవాలి. సో మనకి ఇప్పుడైతే ఇది మనకి సరిపోతుంది. ఇది 40 ఇంచెస్ వరకు ఉంది, మనకి సరిపోతుంది. 40 ఇంచెస్ చూసుకున్నాం కదా. దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక ఇందులో మనకి ఖర్చుకి 6 ఇంచు డ్రా చేస్తాం. ఈ 5.5 అనేది సరిపోతుంది. సో నెక్ విడ్త్ అనేది 2.5, షోల్డర్ వచ్చి 3 ఇంచులు, నెక్ విడ్త్ 2.5 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు. ఇది 2.5 ఇంచులు, ఇది 3 ఇంచులు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక నెక్ డౌన్, ఇది మనకి డ్రెస్ అనేది మీడియం వరకే కాబట్టి ఒక 5.5 ఇంచులు పెట్టుకోవాలి. నెక్ డౌన్ 5.5 పెట్టుకుంటే ఏంటంటే మనకి ఆర్మ్ రౌండ్ అనేది సరిపోదు. సో అందుకని 5.5 వరకు మనం పెట్టుకోవచ్చు. 6 పెట్టుకున్నా నో ప్రాబ్లం. 6 పెట్టుకుంటున్నాను నేను. ఇలా డ్రా చేసుకోండి. 6, నడుము వచ్చి 13, కట్స్కి కొంచెం హైట్గానే ఉంటారు కాబట్టి నేను 20 పెడుతున్నా. 20 వీటిని మనం డ్రా చేసుకుందాం. చంక డౌన్ కూడా డ్రా చేసేసుకోండి. చంక డౌన్ అలాగే నెక్ విడ్త్ కూడా. అయిపోయింది కదా. మనకి చెస్ట్ ఎంత 37లో సగం. మీకు అలా తెలియనప్పుడు టేప్ని మనం ఇలాగా 37 ఎక్కడ ఉందో చూసి
అక్కడికి మనం ఇలా సగం చేసుకోవాలి. దీన్ని నాలుగు పార్ట్లు చేయాలన్నమాట. 37లో సగం 18:30లో సగం 9:15. ఈ 9:15కి మనం ఒక అరెంజ్ కలుపుకోవాలి కాబట్టి 9:30. 9:30కి ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. మీకు ఈ టేప్ గురించి తెలియలేదంటే కనుక నేను దీనికోసం ఇంకో వీడియో అనేది చేస్తాను. చాలా సింపుల్గానే ఉంటుంది, తెలుసుకోవడం ఈజీగానే ఉంటుంది. టేప్ మెజర్మెంట్. ఓకే, చెస్ట్ లూజ్ వచ్చి మనకి ఎంత వచ్చింది? 9:15 వచ్చింది. ఈ 9:15కి అరెంజ్ కలుపుకుంటే 30 ఇంచుకి చెస్ట్ లూజ్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత మనకి నడుము ఎంత? ఇది 30 కాదు, 35. ఇది 35. నడుము వచ్చి 35. 35 అంటే సేమ్ యాజ్ టీజ్ అలాగే 35కి సగం చేయాలి. 35లో సగం 17:30. 17:30లో సగం 8:30. 8:30 అరెంజ్ కలుపుకుంటే 9:30. 9:30కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఒక మార్క్ పెట్టుకోవాలి. మన ఇంకా ఇక్కడ హిప్ దగ్గర వచ్చి మనకి ఎంత? 39. 39లో సగం అంటే మనకి 39లో సగం అంటే 19:30 వచ్చింది. 19లో 30కి సగం 10. అటు ఇటుగా ఒక డాట్ తక్కువ, ఒక రూట్ తక్కువ. దీన్ని మనం రూట్స్ అంటమాట. ఈ ఒక 1 పాయింట్స్ అని అనొచ్చు. పాయింట్స్ మనం పాయింట్ అనొచ్చు లేదా సూట్ అనొచ్చు. సో 1 పాయింట్ తక్కువ 10 వచ్చింది. ఆ 10కి మనం ఒక అరెంజ్ కలుపుకొని 10:30 పెట్టుకుందాం. ఖర్చుకి ఎంత అన్నాను? 1.5 ఇంచ్. ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్, ఇక్కడ మనం ఇలాగే 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ అంత బెల్ట్ మాకు ఇష్టం లేదనుకుంటే కనుక 30 ఇంచ్ పెట్టుకోవచ్చు. నేనైతే 30 ఇంచ్ పెడుతున్నా, అంత బెల్ట్ అనేది ఇష్టపడదు కాబట్టి 30 ఇంచ్. వీటిని కలిపేసుకుందాం. దీన్ని మీరు స్కేల్తో కాకుండా, మీరు స్కేల్తో ఇలా కొడితే లోపలికి వచ్చేస్తుంది. లోపలికి రాకుండా కొంచెం, అంటే మనకి ఇక్కడ పొట్టు ఉంటుంది, ఎల్లకాలం కూడా కొంచెమైనా పొట్టు ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం స్లాండ్గా ఇలాగే గీసుకోండి. ఇలా స్ట్రైట్గా గీసినట్లయితే మనకి పొట్ట అనేది పట్టేస్తున్నట్టు అనిపిస్తుంది అన్నమాట. సో దీన్ని కూడా ఇలా ఇక్కడైతే స్కేల్తో ఇక్కడ మామూలుగానే డ్రా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ మనకి ఈ లెంత్ వచ్చి 11 ఇంచెస్ వరకు సరిపోతుంది.
11. 11కి ఒక 1 ఇంచ్ ఖర్చుకి దాన్ని మనం డ్రా చేసేసుకోవాలి. ఫస్ట్ చిన్న చిన్న డాట్స్తో మనం కలిపామంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇది కలపాలి. ఇక్కడ 30 ఇంచే తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువగానే ఉంటుంది పై లెంగ్త్తో పోలిస్తే. ఇలా తీసుకోండి. ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా. నెక్ రౌండ్ మనకి ఇక్కడ మీకు డిజైన్స్ ఏమైనా వచ్చినట్లయితే మోడల్గా కటింగ్ చేసుకోండి, లేదా రౌండ్ నెక్ ఇలా డ్రా చేసేసుకోండి. ఇప్పుడు చంక ఆర్మ్ రౌండ్ మనకి ఎంత ఉంది? 17. 17 అంటే 17లో సగం ఎంత అండి? 8.5 వస్తుంది. 17లో సగం 8.5. ఈ 8.5 మనకి ఈ చెస్ట్ లూజ్ నుంచి షోల్డర్కి రావాలి. మనం ఇలా పెట్టుకుని మనం ఇలా చూసామంటే ఇది సరిపోయింది. చూసారా? మీకోసం అది చూపిస్తున్నాను చూడండి. ఒక నుంచి ఎక్కువగా వచ్చింది. ఒక నుంచి ఎక్కువ వచ్చినా పర్వాలేదు, ఏమవుదు. ఎందుకంటే మీకు అంత ఎక్కువ మళ్ళీ ఎక్కువ అనిపించిందంటే కనుక ఈ లైన్ అనేది కొంచెం పైకి డ్రా చేసుకొని దీన్ని సరి చేసుకోవడంలోనే ఉంటుంది మన చాలా ఆర్మ్ రౌండ్ సరి చేసుకోవడం. నేను కొంచెం పైకి పెట్టాను కాబట్టి సరిపోతుంది. చూడండి. అనేది సరిపోతుంది. చెప్పినాక అర్థమైంది అనుకుంటున్నా. వచ్చి మనం ఇది 9:30. మనం ఈ రకంగా డ్రా చేస్తాం. ఇది 1.5 ఇంచ్. ఇది ఇలాగా పెట్టి చూడడం అనేది కరెక్ట్ కాదు. సో ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి అనేది ఇలాగా మనకి మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. సో అందుకే మనం ఇలాగా పెట్టుకుని చూసుకుంటేనే మనకి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అయితే సరిపోయింది, కరెక్ట్గా వచ్చింది. కటింగ్ చేస్తాను.
ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి ఒక 6 ఇంచ్ అనేది లోతు తీయాలి, లేదంటే ఇక్కడ మనకి కొంచెం బుస్ కొడుతుంది అనమాట, కొంచెం ఎత్తులాగా వస్తుంది. ఒక 6 ఇంచ్ ఇలా. ఒక 6 ఇంచ్ ఇలా తీసుకోవాలి, లోతు తీసుకోవాలి. ముందు బ్యాక్ పార్ట్ కట్ చేయండి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తే ఫ్రంట్ కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ వదిలేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేయండి. దీనికి లోతు తీయాలి. మీకు వేరియేషన్ తెలుస్తుందా అనుకుంటున్నాను. ఇలాగ లోతు తీసుకోవాలి. హలో ఫ్రెండ్స్, మనం కటింగ్ చేసినట్లయితే మొత్తం అన్ని మనకి ఇలా వస్తుంది. ఇదేంటంటే మీడియం సైజ్ వాళ్ళది, స్మాల్ కాదు, లార్జ్ కాదు, మీడియం సైజ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వర్క్ షేర్ చేయండి. బాయ్.